సీజన్స్ మనము కాలమును గుర్తించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడు. 2 సమూయేలుకు రాసిన గ్రంథము 11వ అధ్యాయం దగ్గర ఆ వ్యక్తిని గురించి ఈ విధముగా రాయబడి ఉన్నది. అతడు కాలము ఎరిగిన పరిస్థితుల్లోనికి లేకుండాను బట్టి ఆ వ్యక్తిలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనలను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. వసంత కాలమున రాజు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ స్పష్టముగా ఒక మాట రాయబడి ఉన్నది. ఒక కాలం ఉన్నదంట. ఇక్కడ ఏమి కాలం అంటే అది వసంత కాలం ఉందంట. వసంత కాలమున రాజులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలంటే యుద్ధానికి వెళ్ళాలంట. రాజులందరూ కూడా యుద్ధం చేయడానికి వెళ్ళే కాలం అంటే అది. రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళే కాలములో రాజు మాత్రము తన గృహము దగ్గర ఆగిపోయి తనకున్న సైనికులందరినీ కూడా యుద్ధానికి పంపించాడంట. ఆ యుద్ధంలో అయితే విజయము దేవుడు అనుగ్రహించాడు. రాజు వెళ్ళకపోయినప్పుడు కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా విజయం అనేది దొరికింది. కానీ దావీదు ఆ వసంత కాలమున ఆ కాలములో ఆ దావీదు ఎక్కడైతే ఉండాలో అక్కడ లేకుండాను బట్టి దావీదు పాపములోనికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ పాపం అనేది చేయడం జరిగినది ఒక స్త్రీతో. భయంకరంగా ఒక పాపం అనేది చేయబడింది. ఎందుకని చేయబడి ఉన్నదంటే దావీదు నిజమునకు ఎక్కడ ఉండాలంటే రాజులందరూ కూడా వసంత కాలమున యుద్ధానికి వెళుతున్న సమయము. కానీ దావీదు మాత్రము యుద్ధానికి వెళ్ళకుండా దావీదు యెరూషలేమునందు మాత్రమే నిలిచిపోయాడంట. ఆ సమయములంట మరి ఈ విధముగా రాయబడింది. ఒక్కొక్క దినమున ప్రొద్దుకూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడును. మరి ఇతడు నిజమునకు రాజు ఎక్కడ ఉండాలంటే ఆ కాలమున ఎక్కడ ఉండాలంటే యుద్ధంలో ఉండాలి. కానీ ఈ రాజు ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేము పట్టణంలో ఆగిపోయాడు, తన గృహంలో ఆగిపోయాడు. ప్రొద్దుకూకు అందరూ యుద్ధం చేస్తున్నారు, తన సైనికులందరూ కూడా భయంకరంగా యుద్ధం చేస్తుంటే ఇతడు మాత్రము ఎంత సాపిగా ఉన్నాడంటే నిద్రపోయి ఇక్కడ మంచి ప్రొద్దుకూకు వేళ ఇతడంట పడక మీద నుండి లేచాడంట. అంటే భయంకరంగా మంచిగా సుఖిస్తూ మంచిగా నిద్రపోయాడు. రాజు ఏంటో ఆ యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో రాజు యుద్ధానికి వెళ్ళకుండా అతనుకున్న సైనికులందరినీ యుద్ధానికి పంపించి ఇతను మాత్రం మంచిగా నిద్రపోతున్నాడంట. నిజమునకు చెప్పాలంటే ఇది చాలా అంటే చాలా వ్యర్థమైన పరిస్థితిలో ఉన్నట్టు కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దావీదు తన కాలంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండాను బట్టి దావీదు జీవితంలో అపవాది ఎంటర్ అయ్యాడు. దావీదు జీవితంలోనికి అపవాది ఎంటర్ అయ్యాడు. దావీదు జీవితంలోనికి అపవాది ఎంటర్ అయ్యి అతని ద్వారా పాపము చేయించాడు. అతని ద్వారా పాపము జరిగింది. పాపము జరిగిన తర్వాత నిజమునకు దావీదు యొక్క జీవితమును కనుక మనం చూసుకున్నట్లయితే చాలా పరిశుద్ధమైన జీవితం అతను జీవించి ఉన్నాడు. మంచి యథార్థమైన జీవితం జీవించి ఉన్నాడు. మంచి చక్కని జీవితం జీవించాడు దావీదు నిజమునకు చెప్పాలంటే. కానీ దావీదు ఎప్పుడైతే ఆ వసంత కాలమున యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోయాడో ఆ కాలంలో అక్కడ ఉండుటను బట్టి పాపంలోనికి వెళ్ళిపోయాడంట దావీదు పాపము చేసిన తర్వాత దేవుడు ఈ విధముగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మరి 10వ వచనం నుంచి నేను చదువుతున్న, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీవు నన్ను లక్ష్యం చేయగా ఇత్తియుడకు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొనినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇక్కడ అపవాది దావీదు అపవాది చేత లేదంటే ఆ కాలంలో యుద్ధమునకు ఎల్లకుండుటను బట్టి దేవుడు ఏమి విడుదల చేస్తున్నట్టు ఇతడు చేసిన ఈ తప్పుదమును బట్టి ఇతడు చేసిన ఆ తప్పుదమును బట్టి అతని వరకు మాత్రమే కాదంట, అతని వరకు మాత్రమే కాకుండా తన ఇంటి వారందరికీ సదాకాలం యుద్ధంలోనికి నడిపించేసాడు దావీదు. ఇక్కడ ఆ కాలమును గుర్తిరిగినట్లయితే ఆ కాలమును నిజమునకు చెప్పాలంటే మరి ఇతడు కూడా సైన్యంతో యుద్ధమునికి వెళ్ళినట్లయితే
నా మాట ఆలకించుము. యెహోవా నాకు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనమందరం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును. ఎంత భయంకరమైన మాట విడుదలవుతుంది ఇక్కడ దేవుని నోటి నుండి. దేవుని యొక్క ఉద్దేశం ఇది కాదు. దావీదు జీవితంలో, నిజమునకు దావీదు జీవితంలో దేవుడు అపవాదికి అప్పగించాలనేది కాదు. దావీదును ఒక శ్రమలోనికి తీసుకువెళ్ళాలనేది కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ దావీదును చెరసాలకు అప్పగించాలనేది కాదు. దావీదును శ్రమలకు అప్పగించాలనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం. అయినను అపవాది చేత ఆ కాలంలో ఈ వ్యక్తి బద్ధకము చేత ఆగిపోయిన బట్టి, దావీదు ఆ వసంత కాలమున యుద్ధముకు వెళ్ళకుండా ఆగిపోటును బట్టి ఏమైపోయిందంటే, అప్పుడు వరకు యుద్ధము లేకుండా సరిగా చక్కగా సాఫీగా జరుగుతున్న దావీదు యొక్క జీవితంలోనికి అతడు చేసిన పాపమును బట్టి యుద్ధం అనేది ఆరంభించబడిందట. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం కాంచి ఈ విధముగా రాయబడి ఉన్నది, ఓ దావీదా, నీవు చేసి ఉన్నావు కదా పాపము. ఆ పాపమును బట్టి నేను నీ ఇంటి వారికి నేనేం చేస్తున్నానంటే సదాకాలం యుద్ధమును విడుదల చేస్తున్నా. సదాకాలము యుద్ధము కలుగును నీ కుటుంబీకులందరికీ. సదాకాలం అంటే ఏంటి అసలుకి అర్థము? ఇక వారి తరములో ఎవరైతే దావీదు సంతానం నుంచి ఎన్ని తరాలైతే వస్తాయో అన్ని తరాలకి ఏమొస్తుంది? ఇప్పుడు యుద్ధము ఏమొస్తుందంట? యుద్ధం వస్తుందంట. అంత మాత్రమే కాదంట, దావీదు యొక్క భవిష్యత్తు కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, నా మాట ఆలకించుము, యెహోవా నాకు నేను సెలవిచ్చిన దేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ బాల్యలను తీసి నీ చెరువానికి అప్పగించెదను. ఎంత భయంకరమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దావీదు ఆ వసంత కాలమున యుద్ధములకు వెళ్ళకపోటును బట్టి, ఆ కాలంలో దేవుడు ఆ వ్యక్తిని ఎక్కడ ఉంచాలో ఆ ప్రాంతంలో దావీదు ఉండకుండాను బట్టి, దావీదు జీవితంలో ఎంత భయంకరమైన వేదన కలిగిన జీవితం ఆరంభించబడుతుందంటే, ఇక్కడ ఎవరంటే ఆ వ్యక్తికి శత్రువుగా మార్చబడేది, ఎవరంటే ఆ వ్యక్తికి భయమును కలుగు చేసేదంటే తన ఇంటి వారే అంటే దావీదు ఇంటి వారే దావీదునకు ఏం చేస్తారంట? అపాయమును పుట్టిస్తారంట. ఏం పుట్టిస్తారు? ఒకసారి చెప్పండి. అపాయం ఎవరు? నిజంగా చెప్పాలంటే అపాయం ఎవరు కోరుకుంటారు? మన బయట వారు కోరుకుంటారు. మన బయట వారే మనకు అపాయం కోరుకుంటారు, కానీ సొంత వారు అపాయము కోరుకోరు. కానీ దావీదు చేసిన పాపమును బట్టి రాజులు వసంత కాలంలో యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో ఆ దావీదు యుద్ధానికి వెళ్లకుండా ఒక స్త్రీతో వ్యర్థమైన కార్యం చేయటను బట్టి తన ఇంటి వారందరికీ వ్యతిరేకంగా ఆ వ్యక్తి జీవితం మార్చబడిందంట. అంత మాత్రమే కాదు, ఏ విధంగా మార్చబడిందంటే ఆ ఇంటి వారందరికి యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఆ యుద్ధం ఎవరి ద్వారా స్టార్ట్ అయిపోయిందండి? దావీదు వలన. అంత మాత్రమే కాదు, ఏ ఇంటి వారైతే ఉన్నాడో ఆ ఇంటి వారి వల్లనే దావీదుకు అపాయం అంట. హల్లెలూయా. చూద్దాం, ఆ అపాయం కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. చూద్దాం ఒకసారి చూడండి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం కానించి చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము దావీదు యెరూషలేమునందున ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. చూడండి, నేను చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అబ్షాలోము ఎవరంటే దావీదు కుమారుడు. ఎవరమ్మా? ఒకసారి చెప్పండి. దావీదు కుమారుడు పేరేంటి? అబ్షాలోము. తన సొంత కుమారుడు రాజు. ఎవరు ఇప్పుడు నిజమునకు? దావీదు ఎవరు? రాజు. ఇక్కడ ఏం జరుగుతుంది? 15వ అధ్యాయం 13వ వచనం దగ్గర ఒక సంఘటన జరుగుతుంది. ఇశ్రాయేలు అబ్షాలోము పక్షము వహించరని
దావీదునకు వర్తమానం రాగా ఏమైందంటే ఇక్కడ ఇశ్రాయేలులైతే యుద్ధమునికి వెళ్ళి విజయం సాధించి ఉన్నారో ఆ ఇశ్రాయేలులు అందరూ కూడా రాజు పాపము చేసిన తర్వాత వీరందరూ ఎవరి పక్షం నిలబడ్డారంటే ఇప్పుడు అబషాలోము పక్షమున. ఎవరి పక్షమున? అబషాలోము ఎవరు? దావీదు కుమారుడు. తన కుమారుడు పక్షమున నిలబడ్డారు. దావీదు పక్షమున ఎవరున్నారు అక్కడ చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను. చూడండి 14 వచ్చిన మరలా చదువుదాం ఒకసారి. 15వ అధ్యాయము 14. దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాను. అబషాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము, మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తిపోత అతము చేయకొని ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని. నిజమునకు దావీదు ఎవరు? దావీదుకి ఎవరైనా భయం కలుగు చేయగలిగిన వారు ఉన్నారా ఇంతకు మొదల? నో. దావీదు ఎవరు? ఒక దినమనంట దావీదు అతని భక్తి యొక్క జీవితంలోనికి కనుక వెనుకకు వెళ్ళి కనుక మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేల్ అందరూ కూడా యుద్ధానికి దిగి ఉన్నారు. దావీదు ఇంకను కూడా రాజుగా మార్చబడి ఉండలేదు. అప్పటికి ఇంకా మీసాలు కూడా సరిగా రాలేదు. దావీదుకి సరిగా మీసాలు కూడా రాని సమయంలో గొలియాతు అనే వ్యక్తి వచ్చాడు. అతనికి వ్యతిరేకంగా ఇశ్రాయేల్ అందరికి వ్యతిరేకంగా నిలబడి ఉన్నాడు. ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా అందరినీ కూడా నాశనం చేయడానికి వారందరినీ కూడా హతమార్చి వారందరినీ కూడా ఇశ్రాయేల్ అందరినీ కూడా వారికి పాదముల దగ్గరికి తీసుకొచ్చుకోవాలని ఫిలిష్తీయులు భయంకరంగా దండెత్తి వచ్చిన దినమున సౌలు రాజు కూడా అందరూ కూడా యుద్ధంలో భయంకరంగా నేర్పగలిగిన వారందరూ కూడా ఆ గొలియాతును చూసి భయపడి పారిపోతుంటే ఆ సమయంలో కూడా దావీదు ఏమన్నాడంటే, చిన్నవాడైన దావీదు వీడు ఎంతటి వాడు, అసలుకి వీడు ఎంతటి వాడు, వీడు ఏమి కూడా నన్ను చేయజాలడు, వీడి వలన నాకేమవుదు, ఎందుకంటే నా పక్షం ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు అని మాట్లాడిన వ్యక్తి అతని యొక్క జీవితంలో పాపము చేసిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? తన కుమారుడు తనని వెంటాడతాడని ముందుగానే ఏమంటాడు, ఇదిగో మనము అబషాలోము మనల్ని ఇదిగో మన జీవితమును నాశనం చేయడానికి వస్తున్నాడు కనుక అతని చేతుల నుంచి మనము తప్పించుకుని రక్షణ నొందలేము. అంటే ఏంటి? దావీదు జీవితంలోనికి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఏమొచ్చింది? భయము. పాపం ఎందుకని చేయకూడదు, పాపం ఎందుకని చేయకూడదు అంటే ఒక మనిషి పాపం ఎప్పుడైతే ఒక మనిషి చేస్తాడో ఆ పాపమును బట్టి అంతకుముందు ఎంత యథార్థముగా జీవించి ధైర్యముగా జీవించాడో పాపం చేసిన వెంటనే ఒక మనిషి జీవితంలోకి వచ్చేది ఏమిటంటే భయము. భయం వచ్చేస్తుంది. దేవుడి రక్షణ దూరం పొందేమని ఆలోచనలోకి వస్తాడు. దేవుడు నన్ను చూడడు. ఎందుకని చూడడంటే దేవుడే నా పాపమును చూశాడు, సో పాపం చేసిన వాడిని దేవుడు రక్షించడు అనుకుంటాడు. సో ఇక్కడ ఏమైంది? దేవుడే అన్నాడు, ఇదిగో నువ్వు పాపం చేసావు కాబట్టి నీ ఇంటి వారే నీకు అపాయముగా మార్చబడతారన్నాడు ఇందాక. అవునా కదా? నీ ఇంటి వారే నీకు అపాయము చేస్తారన్నాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? దావీదుకు అపాయంగా ఎవరు మార్చబడ్డారు? అబషాలోము. తన కుమారుడే దావీదుకు అపాయముగా మార్చబడ్డాడంటే ఇక్కడ ఏ విధముగా మార్చబడి ఉన్నాడు చూడండి. అబషాలోము చేతుల నుండి మనము తప్పించుకొని రక్షణ అందలేము, మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకయు మనకు కీడు చేయకయు పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. ఎంత రాజు ఎక్కడైనా పారిపోతారా? రాజు పారిపోతారా ఎక్కడైనా? చూడండి, మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. ప్రధానమంత్రి గారు వారి యొక్క కుమారుడు ఉన్నారు అనుకోండి. ఆ కుమారుడు ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డాడు అనుకోండి. ప్రధానమంత్రి పారిపోతారా? పారిపోడు. ఎందుకని? ప్రధానమంత్రి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. అతను కుమారుడు అని ఎవరైనా కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. కానీ దావీదు యొక్క పరిస్థితి ఎలా వచ్చేసిందంటే దేవుడు మాట్లాడిన మాటను బట్టి అబషాలోము యొక్క భయము దావీదుని వెంటాడుతూ ఉందంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. అసలు నిజంగా చెప్పాలంటే ప్రధానమంత్రి ఎక్కడైనా కాలినాడుతూ నడుస్తాడా? ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తారా? కానీ ఇశ్రాయేలుకు రాజు ఎవరు? దావీదు ఎవరు? ఇశ్రాయేలుకు రాజు. ఒక దేశంలో రాజు ఎక్కడైనా నడుచుకుంటే వెళ్తారా?
నడిచి పారిపోడు. కానీ ఇతడంట తన కుమారుడు ఎక్కడ ఇతడిని హతము చేస్తాడో, వారందరినీ హతము చేస్తాడని 16 వచనం కింద లైన్ చదువుతున్నా చూడండి. నేను కింద లైన్ చాలా చివరి లైన్ 16 వచనము చివరి లైన్ ఒకసారి చదువుతున్నా చూడండి. మీదట తన ఇంటి వారిని అందరిని వెంట పెట్టుకుని కాలినడకను బయలుదేరాను. ఎట్లంట? కాలినడకను బయలుదేరాడండి. ఎవరు? దావీదు రాజు. నిజంగా చెప్పాలంటే రాజు కాలినడకను ఎక్కడైనా బయలుదేరతారా? నెవర్. దావీదుకి ఏముంది? మంచి బండ్రోతులు ఉన్నారు, మంచి రథములు ఉన్నాయి, మంచి అన్ని ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాటన్నింటిని కూడా పక్కన పెట్టేసి అబషలోము ఈ గుర్రముల శబ్దం వస్తే ఎక్కడ ఎదుర్కొని నన్ను చంపేస్తున్నాడని భయముతో ఏం చేశాడంటే దావీదు ఆ గుర్రములను, ఆ రౌతులను, ఆ యుద్ధ పన్నాగములన్నింటిని కూడా పక్కన పెట్టేసి దావీదు నడకలోనికి వెళ్ళిపోయాక మరలా. ఎందుకో తెలుసా? పాపము ఆ వ్యక్తి జీవితంలోనికి భయం తీసుకొచ్చింది. హల్లెలూయా. ఇంకో వచనం దగ్గరికి వెళ్దాం చూడండి. అదే అధ్యాయం 15వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వెళ్దాం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు. ఏం చేస్తున్నాడంటే దావీదు ఏడ్చుతున్నాడంటే ఎవరు? ఒకసారి చెప్పండి, ఎవరు? దావీదు ఏం చేస్తున్నాడంటే ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా కాలి నడుకుని వెళ్ళాను. బాబు ఎంత భయంకరమైన భయంలోనికి వెళ్ళిపోయాడు చూస్తారా దావీదు యొక్క పరిస్థితి ఎలా వచ్చేసింది? ఒకప్పుడు నిజమునకు చెప్పాలంటే రాజుల దగ్గరికి ఎవరు వెళ్ళినా వారు తలకి మొత్తం కప్పుకుని వెళ్ళి కిందకి తలకి ఉంచుకున్న తర్వాత రాజు ఓకే అన్న తర్వాత మాత్రమే తల లేపి చూడాలి. ఎంతమందికి తెలుసానో కదా, రాజుని డైరెక్ట్గా ఎవరు కూడా చూడడానికి అవకాశము లేదు. రాజుని డైరెక్ట్గా చూడడానికి అవకాశం లేదు. ఎవరు కూడా ఊరుకునే వాళ్ళు కాదంట. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత, రాజు మందిరంలోనికి వెళ్ళిన తర్వాత రాజును చూడాలంటే ఖచ్చితంగా ముందుగా అతను తలకి కిందకి దించుకోవాలి. తలకి కిందకి దించుకున్న తర్వాత రాజు సెలవిస్తే అతడు మాట్లాడాలి, అతడు పైకి లేవాలి. ఇక్కడ దావీదు రాజు, కానీ ఈ వ్యక్తి ఏడుస్తూ కొండ మీదకి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. ఎక్కడ అబషలోము చంపేస్తాడని భయముతో పారిపోతే ఇతడి యొక్క పరిస్థితి ఎలా వచ్చేసిందంటే నిజమనకు చెప్పాలంటే ఇతడు రాజు. ఎన్నడూ కూడా పాద రక్షణ లేకుండా తిరగలేదు రాజు ఉన్నప్పుడు. కానీ ఇతడు భయంలోనికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంట? పాద రక్షణలు లేకుండా. ఒకసారి చదవవచ్చు. తల కప్పుకొని పాదరక్షలు అంటే ఏంటి? చెప్పులు కూడా లేవంట. ఎవరికి? దావీదుకి ఏం లేవంట? చెప్పులు. దావీదుకి చెప్పులు లేకుండా పరిస్థితి ఉందా నిజంగా చెప్పాలంటే? నో. దావీదు ఎవరు? రాజుకు చెప్పులు లేకుండా ఉండడం అంటే సాధ్యమా? నెవర్. కానీ దావీదు యొక్క పరిస్థితి ఎలా వచ్చేసింది? కాలుకి చెప్పులు లేని పరిస్థితికి వచ్చేసింది. కాలుకి చెప్పులు లేని పరిస్థితిలోనికి వచ్చి ఆ వ్యక్తి తలలు కప్పుకొని ఏడుస్తూ కొండ ఎక్కారంట వాళ్ళందరూ. చూడండి, రాత్రి మనమందరం కూడా తెలుసుకోవాలి. నేను ఎందుకనే ఈ వాక్యమును ప్రకటన చేయడానికి ముందుకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను? ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఒకసారి అక్కడికి రండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం 11వ వచనం ఒకసారి మళ్ళా. రోమీయులకు రాసిన పత్రిక మరియు మీరు ఏంటంట? ఏం ఎరగాలంట? కాలము నెరిగి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని. ఎందుకు ఏం జరిగింది? ఇప్పుడు దావీదు ఏం చేశాడంట? వసంత కాలం. ఇక్కడేమన్నాడు? కాలము నెరిగి. మనము మన జీవితంలో పాపములోనికి వెళ్ళకుండా ఉండాలంటే దేవుడు మనల్ని ఏ కాలంలో ఎక్కడ ఉంచాలనుకుంటాడో అక్కడ మనం ఖచ్చితంగా ఉండాలి. ఈ రాత్రి హల్లెలూయా. మనం ఈ రాత్రి దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు, ఏమి చేయాలనుకుంటున్నాడు? దావీదు కూడా భయంకరమైన రాజు, భయంకరమైన యుద్ధములు చేస్తున్నాడు. అంతకుముందు భయంకరమైన విజయం అనుభవించాడు. ఎన్నడూ కూడా ఇక మీదకి రాజు అయిన తర్వాత ఎప్పుడు కూడా చెప్పులు లేని పరిస్థితికి రాలేదు. ఎప్పుడు కూడా కాలినడక చేత ఎక్కడ కూడా నడవలేదు సరిగా. ఎక్కడ కూడా ఆహారం లేని పరిస్థితికి రాలేదు. ఎన్నడూ కూడా కన్నీరు కార్చలేదు. ఎన్నడూ కూడా తన ముఖమును దాచుకోలేదు. కానీ తన కాలంలో దావీదు వసంత కాలమున యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా ఇంటిలో ఆగిపోటును బట్టి, ఒక స్త్రీతో వ్యర్థమైన కార్యము చేయటను బట్టి తన యొక్క జీవితము తన ఇంటి వారి వలనే ఆ వ్యక్తికి
దావీదుకి ప్రాణ భయం కలిగిందట. ఎందుకని? కాలము ఎరగబోటును బట్టి. ఎందుకంట? కాలము గుర్తెరగల దావీదు. ఇక్కడేమన్నాడు? ఆ కాలము నెరిగి. ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న దేవుడు ఏంటంటే, ఈ రాత్రి నీ జీవితంలో ఏ కాలం ఏర్పరిచేస్తుంది. నీవు ఎందుకని బలహీనతలోనికి వెళ్తున్నావు తెలుసా? నీ జీవితంలో దేవుడు ఏ కాలంలో, ఈ కాలంలో ఎక్కడ ఉంచాలన్నాడు ఆ ప్రాంతంలో నీ ఉండుకొన్నట్టును బట్టి నీ జీవితంలో పాపం ఏర్పరిచేస్తుంది. నీ జీవితంలో పాపం ఎందుకని ఏర్పరిచి చేస్తున్న యవనస్తులు అందరూ కూడా ఈ సమయంలో ఎందుకని పాపంలోనికి వెళ్తున్నారు? ఈ సమయంలో ఎందుకని పాపంలో ఉన్నారంటే, వాళ్ళకి దేవుడి దగ్గరికి వచ్చే సమయం లేదు. ఈ సమయంలో అపవాది దగ్గరికి అవకాశం ఉంది, సమయం ఉంది. ఎందుకని? ఒక మనిషి చనిపోతున్నాడు, రోడ్డు మార్గంలోనికి వెళ్తున్నప్పుడు అంటే ఆ వ్యక్తి కూడా దేవుడి దగ్గరికి వచ్చే సమయం లేదు వారికి. కొన్ని సార్లు వ్యర్థమైన రోడ్ల మీద తిరుగుతూ అనేక మంది యవనస్తులైన వారు చనిపోతూ ఉంటారు. ఎందుకని చనిపోతున్నారంటే, వారి ఆ కాలంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అందుకోసం ఏమవుతుంది? వాళ్ళ మీదకి అకస్మాత్తుగా దాడులు జరుగుతున్నాయి, అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇందాక ఇక్కడ ఒక వచ్చిన చూడండి, 11 వచ్చిన ఒకసారి గట్టిగా మనం అందరం కూడా చదువు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. ఎప్పుడంట? మనము కాలము నెరిగితే రక్షణ మనకి ఎక్కడ ఉందంట? సమీపము కూడా ఉందంట. ఇంతకేమంటున్నాడు దావీదు? వసంత కాలం యుద్ధానికి ఉన్న పోటును బట్టి తన కుమారుడు తన మీదకి వస్తున్నందుకు ఏమన్నాడు? ఇదిగో అకస్మాత్తుగా అక్కడ వస్తున్నాడు కనుక మనం తప్పించుకుని రక్షింప పడలేము. ఏమన్నాడు? రక్షింప పడలేము. ఎవరు? దావీదు అన్నాడు. ఎందుకని? ఆ వ్యక్తి జీవితంలో కాలమును గుర్తించలేదు. కాలం గుర్తిస్తే ఏమన్నాడు? రక్షణ మన జీవితంలోనికి సమీపముగా ఉన్నది. ఇంకేమన్నాడు? కింద వచ్చిన కాదు చదువుతాం. ఇంకొక కోణంలోనికి వెళదాం. దేవుడు మాట్లాడే విధానం గమనిద్దాం. 12 వచ్చిన చదువు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజోస్ సంబంధమైన యుద్ధోపకరణము చాలు. ఈ వచనము కూడా ధ్యానం చేద్దాము. ఇక్కడ ఈ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? రాత్రి చాలా గడిచి పగలు సమీపముకున్నది కనుక. అంటే ఏంటి అర్థము? చీకటి యొక్క కార్యములు, పాపము చేసే కార్యములు ఇక ముగించి మన జీవితంలోనికి వెలుగైన దేవుడు సమీపము ఉన్నాడు కనుక మనము ఇప్పుడు ఏం చేయాలంటే అంధకార క్రియలను విసర్జించి. ఏం చేయాలంటే అంధకార క్రియలను విసర్జించి. ఏంటయ్యా అంధకార క్రియలు అంటే? చూడండి 13 వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అల్లాహ్తో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేఖయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్టలైనను లేఖయు కలహమైనను మత్సరమైనను లేఖయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. అల్లాహ్తో కూడిన ఇవన్నీ కూడా ఏంటంట? అంధకార క్రియలు. ఇవన్నీ ఒకవేళ మన జీవితంలో ఉన్నాయో చూసుకోవాలి. ఏమన్నాయి? ఒకసారి నా జీవితంలో అల్లాహ్తో కూడిన ఆటపాటలు ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. మనం మత్తైన పరిస్థితుల్లోనికి ఏమైనా వెళ్తున్నాం, త్రాగుడైన బానిసత్వంలోనికి వెళ్తున్నాం అని చూసుకోవాలి. ఎందుకంటే ఈ అంధకారంలోనికి ఎప్పుడైతే వెళ్తామో మనం ఏదో సంబంధమైన యుద్ధోపకరణం మనం ధరించుకోలేము. మన జీవితంలో దానికి వస్తాయి. మన జీవితంలోనికి దావీదు వల్ల పారిపోయే పరిస్థితుల్లోకి వచ్చేస్తాం. ఎప్పుడంటే అంధకార క్రియలను మనం విసర్జించకపోతే, ఈ ఆటపాటలోనికి వెళ్ళిపోతే మన జీవితంలోనికి పారిపోయే పరిస్థితుల్లోకి వస్తామంట. మత్తుగా తాగే పరిస్థితుల్లోనికి ఈ విధమైన పరిస్థితుల్లోకి వచ్చేస్తాం. ఇంకేంటంట? పోకరి శ్రేష్ఠులు కానీ కలహమైన గొడవలు కానీ ఇవన్నీ కూడా అపవాది క్రియలు. ఈ అంధకార క్రియలన్నిటిని మనం ఏం చేయాలంటే విసర్జించాలి. విసర్జించడం అంటే అర్థం ఏమిటంటే వాటిని మనము తృణీకరించాలి. ఏం చేయాలి? తృణీకరించాలి. తృణీకరించడం అంటే ఏంటి? చూడండి, మనకి ఇష్టం లేని వారు ఎవరైనా మన ముందుకు వచ్చారనుకున్నా మనం ఎంత చెదరించుకుంటాం. అసలు నాకు ఇష్టం లేని ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవరైనా వీడి మొహం నాకు చూడడానికి ఇష్టం లేదు బాబు, వీడి మొహమే కుక్క మొహం రా బాబు, లేదంటే ఏదో ఒకటి అనేస్తాం. అవునా కదా? మన మనసులో అనేస్తాం, వీడు వేస్ట్ కాదు బాబు, వీడు ఎందుకు వచ్చాడు బాబు నాకు ముందరకు అసలుకి, వీడు పొద్దున నా ముందుకు ఎందుకు వచ్చాడు అనుకుంటాం. అవునా కదా? ఒక వేస్ట్ ఎవరైనా మనకి వ్యతిరేకంగా ఉన్నవాడు వస్తే మనం ఏ విధంగా తృణీకరిస్తామో మన జీవితం నాశనంలోనికి తీసుకువెళ్ళిపోయి అల్లాహ్తో కూడిన ఆటపాటల్లోనికి అయినను మన జీవితంలో నాశనంలోనికి తీసుకెళ్ళిపోయే మద్యపానంలోనికి అయినను
మన జీవితంలోని నాశనంలోనికి తీసుకెళ్ళిపోయే వ్యభిచారంలోనికైనాను, అబద్ధంలోనికైనాను, వ్యర్థమైన దేనిలోనికైనాను కూడా మనం వెళ్ళకుండా మనం వాటన్నిటిని కూడా విసర్జించాలంట. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు పని చేయాలని కోరుచున్నారా? అయితే ఖచ్చితంగా ఈ అంధకార క్రియలను మనం ఏం చేయాలంటే విసర్జించాలి. విసర్జించి రాత్రి నీ జీవితంలో ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో, ఏదైతే నిన్ను నాశనం చేయడానికి నిలబడి ఉన్నదో ఈ రాత్రి వీటన్నిటిని విసర్జించు. నీవు విసర్జిస్తే దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఏమంటే ఇక్కడ అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను ధరించు కొందము. ఈ రాత్రి యుద్ధోపకరణములు మనం అందరం ఏం చేస్తుంది తెలుసా? మనం యుద్ధం ఎందులో చేస్తుంది తెలుసా? శరీరంలో నుంచి. ఎందులో చేస్తాము? శరీరంలో నుంచి యుద్ధము మనం చేస్తాము. మన యుద్ధోపకరణములు శరీర సంబంధంతో ఉండకూడదు. ఒక మనిషిని మనం పట్టడానికి మనం శరీరాన్ని వాడతాం, మనకున్న బలాన్ని వాడతాం. ఒకరిని తిట్టడానికి మనం శరీరాన్ని వాడతాం, అవునా కదా? నేను ఏదైనా చేయడానికి, మన శత్రువులు ఎవరైనా ఉన్నాడంటే వాడిని ఏదైనా చేయడానికి మన శరీరాన్ని వాడతాం, మనకున్న ఆలోచనలు వాడతాం, మనకున్న దాన్ని వాడతాం. అయితే మనము ఈ శరీరం ముందు నిలబడి ఉన్న మనము మన యుద్ధోపకరములు తేజస్సు సంబంధమైనగా మనం మార్చబడి మనం యుద్ధోపకరములు తేజస్సు సంబంధముగా మనం ధరించుకోవాలంటే మనం ఈ రాత్రి ఒక నియమంలోనికి రావాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనములు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనములు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పరద్రోయ చాలినంత బలము కలవై ఉన్నవి. ఇక్కడ పౌలు భక్తుడు కదా అంటున్నాడు. ఈ వ్యక్తి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ముందు అక్కడ ఏం చదువుకున్న రోమీయులకు రాసిన పత్రికలో అపవాది క్రియలను మనం విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరముల చేత మనము ధరించుకోవాలన్నాడు. మనం యుద్ధోపకరంలోనికి వెళ్ళడం కానీ శరీరంలోనికి వెళ్ళిపోతాం యుద్ధం చేయడానికి. కానీ ఇక్కడ ఏమన్నాడు? మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు. ఏమిటంటే మన శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరములు ఈ రాత్రి మనం ధరించుకోవాల్సిన యుద్ధోపకరణములు ఏమిటో తెలుసా? నేను శరీరంలో ఉండి శరీరంతో యుద్ధం చేసేవాడిని కాదు. ఈ రాత్రి ఒకవేళ నీవు శరీరంలో నిలబడి శరీరంతో యుద్ధం చేస్తున్నావు అయితే అది నీ జీవితంలోనికి అపజయంగానే మార్చబడుతుంది. నీవు శరీరమును కనుక ఆస్పదం చేసుకుని ఆధారం చేసుకుని కనుక నీవు యుద్ధం చేస్తే అది నువ్వు ఓడిపోయే అవకాశం ఉంది. కానీ నీవు శరీరం ముందు నిలబడి నీ యుద్ధోపకరణములను కనుక దేవునిలో నుంచి కనుక నువ్వు మార్చుకోగలిగినట్లయితే అవి ఏమంటున్నాడు తెలుసా? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము కాలది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మన యుద్ధోపకరణములు దేనికి వాడాలంట? అపవాది రాజ్యములను కూర్చడానికి వాడాలంట. హల్లెలూయా. అపవాది రాజ్యములు ఈ రాత్రి మన జీవితంలో అపవాది ఎక్కడెక్కడైతే ఏలుబడి చేస్తూ ఉన్నాడు, ఆ అపవాది పెట్టిన ఆ దుర్గములన్నింటినీ కూడా పడద్రోయ చాలిన వారిగా మనము నిలబడి ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము కలవై ఉన్నవి. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? మనుషుడితో యుద్ధం చేస్తున్నావు. ఆపే. రాజైన దావీదు వసంత కాలంలో యుద్ధం చేయాల్సిన సమయం యుద్ధానికి వెళ్ళకుండా ఇంటిలో ఉండటం బట్టి ఆ యుద్ధం ఏ విధంగా అయిందంటే అపవాదికి అప్పగింపబడటం బట్టి యుద్ధంలోనికి వెళ్ళకుండటం బట్టి దావీదు జీవితంలో యుద్ధం రేగింది. ఏం రేగింది? దావీదు జీవితంలోనికి యుద్ధం వచ్చింది. ఎందులో నిలబడి శరీర సంబంధంలో ఉండటం బట్టి, శరీరంలో ఆగిపోవటం బట్టి. ఇక్కడ మనం చూడండి, మరలా ఇక్కడికి చదువు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచ్చిన 14 వచ్చిన మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారే శరీరాచరణను నెరవేర్చుకున్నట్టుకు శరీరమును విషయమై ఆలోచన చేసి కొనకూడి. ఇక్కడ దావీదు ఏం చేశాడు? యుద్ధమునికి వెళ్ళాల్సిన సమయంలో యుద్ధమునికి వెళ్ళకుండా ఉండటం బట్టి అతని జీవితంలో శరీర సంబంధమైన ఆలోచన చేత తన జీవితంలో ముందుకు కొనసాగించడం బట్టి అతని జీవితంలో యుద్ధము రేపబడి ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు? మనము శరీర సంబంధమైనట్టు ఉన్నట్టు మనం శరీరం
పని చేయకుండా ఉండాలంటే మన జీవితంలో శరీర సంబంధమైన ఆలోచనలు పని చేయకూడదు. హల్లెలూయా. అది చెప్తుంటే ఇక్కడ శరీర సంబంధమైన ఆలోచనలకు మీరు చేసుకొనకుడి ఏమంటాడు చివరి చూడండి, శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? శరీర సంబంధమైన యుద్ధములు ఆపి మీ యుద్ధోపకరములు చూడండి. మీరు ఎప్పుడైతే నిజమైన యుద్ధము చేయరో మీ జీవితంలో ప్రతి యుద్ధము కూడా భయంకరంగా రేపబడుతుంది. అపవాది యుద్ధము మీ జీవితంలో నిజమైన యుద్ధం ఏమిటంటే మీరు సైలెంట్గా ఉండడమే, మౌనముగా ఉండటమే. ఆ కాలములు ఈ కాలములో దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా? అయితే దేవుని సన్నిధిలోనికి రా. ఈ సమయంలో ఒకవేళ నువ్వు జాబులోనికి వెళ్ళాలి, జాబులోనికి వెళ్ళు. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళాలా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి. అందుకని ఏమన్నాడు సో ప్రసంగి ఈ విధంగా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? కొంతమందికి ఈ మాట చాలా అవసరం. ప్రసంగి తీరు ఒకసారి చూడవచ్చు, నేను చూపించి ముగించేస్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, అదే 3వ అధ్యాయం 1 నుంచి, ప్రతి దానికి సమయము కలదు. చాలు. ఆకాశము క్రింద ప్రయత్నమునకు సమయము, ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏముందంటే ఇక్కడ ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1 వచనం, ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. సమయం ఉంది. ఈ రాత్రి దేవుడి దగ్గరికి వెళ్ళాలా? ఈ కాలంలో అయితే దేవుడి దగ్గరికి వెళ్ళాలా? ఈ సమయంలో ఒకవేళ నువ్వు పని చేయాలా? అయితే పని చేయడానికి వెళ్ళు. ఈ సమయంలో ఒకవేళ నీ తోటి వారి దగ్గరికి వెళ్ళాలి, అయితే అక్కడికి వెళ్ళు. కానీ అది దేవుని చిత్తమో కాదు అని తెలుసుకుని వెళ్ళు. ఒకవేళ ఈ కాలంలో నువ్వు కనుక సరైన సమయంలో కనుక సరైన స్థలంలో కనుక నీవు లేకపోతే నీ ఇంటి వారే నీకు అపాయం కలిగి చేసేవారిగా మార్చబడతారు. నీ ఇంటి వారే నీకు అపాయంగా మార్చబడతారంట. దావీదుకి ఎవరు అపాయంగా మార్చబడ్డారు? తన ఇంటి వారే. ఎవరంట? తన ఇంటి వారే దావీదుకి అపాయముగా మార్చబడ్డారు. దావీదు చేసిన అతిక్రమం బట్టి సదాకాలము దావీదు ఇంటి మీదకి యుద్ధం రేపబడింది. ఈ రాత్రి అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండకుండాగా ఈ రాత్రి